పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందనిచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల భారతీయ పౌరుడిగా గర్వంగా ఉందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నాను, జై హింద్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. అలాగే చంద్రబాబు జై హింద్ అని పోస్ట్ పెట్టారు. అలాగే పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందంటూ కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టెర్రర్ హెడ్ క్వార్టర్స్ పై భారత దాడి చేసింది. దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. దాడుల్లో 90 మంది వరకు టెర్రరిస్టులు హతమయ్యారు. బహవల్పూర్ 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కూడా తెలుస్తుంది. లష్కర్-ఏ-తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి.